యోగా తోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. రోజు గంట సేపు పొద్దున 6 to 7 యోగా చేస్తా, సాయంత్రం 30 నిమిషాలు జిమ్ చేస్తా, పర్ఫెక్ట్ గా ప్రోటీన్ ఫుడ్ తింటా, మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటా. అందుకే పర్ఫెక్ట్ ఉన్నా. ఆరోగ్యం అనేది మన చేతనే ఉంది. మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది అట్లా తయారవుతుంది మన బాడీ. మనం ఏం తిండి తింటామో ఏం చేస్తామో దాని తగ్గట్టే మనకు రోగాలు వస్తాయి. కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం. కానీ డబ్బులు ఒక ఎత్తు, మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు. మనం చాలా మంచి ఆరోగ్యం ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ ఇప్పుడు వజ్రశాల చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఆరోగ్యమైన ఫుడ్. మనం అందరం కూడా ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటుంది. బయట హోటళ్లలో కూడా చాలా కష్టమైన ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది. ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం. పెద్ద మనుషులు కూడా చెప్పేది పూర్వం సంగతి. ఇప్పుడు కూడా మనం అంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా సిస్టమేటిక్ ఉన్నారు. అందరూ కూడా పార్కులలో యోగాలు చేస్తున్నారు, వాకింగ్ పోతున్నారు, జిమ్ములు పోతున్నారు. జిమ్ములు ముందు కనిపించకపోతే గల్లీకో జిమ్ ఓపెన్ అయింది. యూత్ కూడా బాగా జిమ్ చేస్తా ఉన్నారు. ఇంకా చేయాలి, ఇంకా పోవాలి. ప్రపంచ ఇవాళ యోగా దినం ప్రపంచంలో 100 దేశాలలో ఈరోజు యోగా చేస్తున్నారు. లక్షల మంది, కోట్ల మంది ఈరోజు యోగా చేస్తున్నారు. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ యోగా డే. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ప్రెస్ మిత్రులు కూడా మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు ఎండల వానలో. అందరం కూడా యోగా చేసి పర్ఫెక్ట్ గా మన ఆరోగ్యాన్ని కలుసుకోవాలని కోరుకుంటున్నాం.